జగత్తునే నేను పరమాత్మగా దర్శించగలగాలి అని అంటే ఏదో ఒక దాంట్లో దాగున్న ఒక ఫీచర్ ఏదో నాకు చెప్పగలగాలి. ఆయన స్క్వీజ్ చేశారు ఈ జగత్తుని. మహర్షి కదండి, ఈ మొత్తం సృష్టిని ఇలా చేత్తో పెట్టి ఇలా ముద్దగట్టి పిండి చేశారు ఆయన. మామిడి పండు పట్టుకుంటా ఇలా పిండి చేస్తే ఎలా జ్యూస్ వస్తుందో ఈ సృష్టిని ఇలా పిండి చేశారు ఆయన. పిండి చేస్తే అందులో 3 చుక్కలు పడ్డాయి. అదే ఈ జగత్తు. ఏమిటా జగత్తు? అష్టమూర్తి భృత్ దేవ పూజనం. ఈ జగత్ అంటే ఏమో కాదయ్యా, ఓన్లీ 8 ఎలిమెంట్స్ టుగెదర్ ఈజ్ కాల్డ్ జగత్. ఏమిటి 8 ఎలిమెంట్స్? సైన్స్ కూడా ఖచ్చితంగా ఇక్కడ ఇట్ ప్లేస్ ఇట్స్ రోల్. ఇది కొద్దిగా ఆలోచించి చెప్తాను మీకు. ఈ జగత్ అంటే ఏమిటనంటే ఈ 8 మూర్తాలే. మళ్ళీ 8ంటిని 3గా చేస్తారు, అది మనం చూస్తాం. 8 మూర్తాలు ఏమిటి? ఆకాశం, వాయు, అగ్ని, నీరు, భూమి, పంచభూతాలు. ఈ ప్రకృతికి కారణం. ఇప్పుడు మన శరీరంలో ఉండేది అదే. ఎక్కడ వెతికినా అదే ఉంటుంది. ఇంకా 6వ భూతం ఉండదు, ఉంటే అది మనమే. 5 భూతాలు ఎక్కడ వెతికినా, 6వది ఏమి లేదు. కాబట్టి 5 ఎలిమెంట్స్ అవి ఈ ప్రకృతికి కారణం, ఈ సృష్టికి కారణం, జగత్తుకి కదా. ఇక ఈ జగత్తుకి 5 ఎలిమెంట్స్ ఒక కారణమైతే ఇక రెండు కారణాలు వేరే ఉన్నాయి. ఏమిటంటే సూర్యుడు, చంద్రుడు. సూర్యుడు ఏంటంటే పగలను చేస్తున్నాడు, చంద్రుడు ఏం చేస్తున్నాడు? రాత్రిని. కాబట్టి పగలు రాత్రి ఇది 2 కలిపితే కాలం. సూర్యచంద్రులు ఇద్దరూ కాలానికి సంకేతం, వీళ్ళిద్దరూ. అదేంటండి అంటే ఈ ప్రకృతి ఒక కాలంలో పుడుతుంది, ఇంకో కాలంలో అంతరించిపోతుంది. అందుకనే దీనికి పేరు జగత్ అని పేరు పెట్టారండి. ఎంత అద్భుతమైన పేరు. వరల్డ్ అంటే ఏంటో డెఫినేషన్ ఏమని చెప్పలేరు. కానీ జగత్ అంటే జాయతే గచ్చతి ఇది జగత్. అంటే పుడుతుంది, అలా సస్టైన్ అయి పడిపోతుంది. నీటి మీద చూడండి, ఒక బుడగ అలా పుట్టింది, అలాగ తేలుతూ కొంతసేపటికి బుడగ పగిలిపోతుంది. ఈ సృష్టిలో కూడా నియమం అదే. ఇలా పుడుతుంది, పడిపోతుంది, పుడుతుంది, పడిపోతుంది. జాయతే గచ్చతి, జాయతే గచ్చతి జగత్. జగత్ అంటే అర్థం అది. కాబట్టి ఇక్కడ ఒక థాట్ ఓరియంటేషన్ చూడండి. ఈ సృష్టి ఈ 5 భూతాలతోనే తయారవుతుంది. ఈ ప్రకృతి 5 భూతాలు తయారవ్వాలంటే కాలం కావాలి. ఒక కాలంలో పుడుతుంది, సర్వైవ్ అవుతుంది, ఇంకో కాలంలో పడిపోతుంది. అందుకనే డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్ ఈ మధ్యలో సర్వైవల్ కదా. డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్ అండ్ సర్వైవల్. ఒక మెడిసిన్ తయారు చేసామనుకోండి, ఎంఎఫ్జి డేట్, మ్యానుఫ్యాక్చర్ డేట్, కింద ఏముంటుంది? ఎక్స్పైరీ డేట్. దీనికి ఉంది ఎక్స్పైరీ డేట్, మ్యానుఫ్యాక్చర్ డేట్ ఉంది, ఎక్స్పైరీ డేట్ ఉంది. కానీ మనకు మ్యానుఫ్యాక్చర్ డేట్ మాత్రమే తెలుసు, ఎక్స్పైరీ డేట్ తెలియదు. అందుకని ఇది ఎప్పుడు వాడితే విషమో మనకు అర్థం కాదు. ఇప్పుడు మెడిసిన్కి అయితే ఎక్స్పైరీ డేట్ ఉంది కనుక బాబు 2011 జనవరి తర్వాత అయిపోయింది, ఇంక వదిలేద్దామని వదిలేస్తాం. దీనికి ఎక్స్పైరీ డేట్ తెలియదు కనుక ఎప్పుడు పడితే అప్పుడు వాడుతాం. ఇది ఎలా అయితే అలా విషం కక్కుతూ ఉంటుంది. ఎక్స్పైర్ అయిపోయినటువంటి మెడిసిన్ వాడితే చాలా రియాక్షన్స్ వస్తాయి. ఇది ఎక్స్పైర్ అయిపోయిందో లేదో తెలియదు, అందుకని దీన్ని వాడుతూ ఉన్నాం కనుక దీంట్లో చాలా రియాక్షన్స్ వస్తుంది. కాబట్టి ప్రతి దానికి బిగినింగ్ అండ్ ఎండింగ్. బిగినింగ్ ఎండింగ్ డినోట్ చేయాలంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు ఏమి లేదు, ఒక గీత గీశారనుకోండి, ఇక్కడ బిగిన్ చేసి ఇక్కడ ఎండ్ చేశారనుకోండి. బిగినింగ్ ఏంటి? ఒక డాట్. ఎండింగ్ ఏంటి? ఇంకొక డాట్ కదా. గీతకి బిగినింగ్ ఒక పాయింట్, ఒక డాట్. ఆ గీతకి ఎండింగ్ ఏంటి? ఇంకొక చుక్క. ఈ 2 చుక్కల మధ్య వచ్చినటువంటి ఈ గీతని గీత అంటున్నాం, లైన్ అంటున్నాం. ఈ చుక్కకి యువతలు ఉంటే అది ఉండడానికి లేదు, ఈ చుక్కకి ఎక్స్టెండ్ అవ్వడానికి లేదు. ఆ 2 చుక్కల మధ్య ఇలా కనిపించేదే గీత. అలాగనే ఈ సృష్టిలో ఏదైనా ఒకటి పుట్టింది అన్నా అది నశిస్తుంది అన్నా గుర్తుపెట్టుకోండి, ఇవి 2 ఒక కాలంలోనే జరగాలి, సకాలం అయి ఉంటుంది అది. అందుకనే ఈశ్వరుడికి ఒక పేరుంది, కాలాయ నమః, కాలకాలాయ నమః, కలవికరణాయ నమః, కాలకంఠాయ నమః. కాలుడని పేరు ఈశ్వరుడికి. కాలో జగద్భక్షక. కాబట్టి ఈ 2 పంచభూతాలు, సూర్యచంద్రులు ఇద్దరు కాలం. ఇకపోతే 7 అయిపోయింది, ఇంకొకటి ఉంది. ఇది అస్సలు ప్రామినెంట్. ఇది ఇవన్నీ ఓకే, ఇది అస్సలు ఎవరు తెలుసండి? ఈ అన్నిటినీ అనుభవించేవాడు జీవుడు. ఇది 8వ ఫ్యాక్టర్, అసలైన ఫ్యాక్టర్ ఇది.
8వ ఫ్యాక్టర్. అందుకనే కృష్ణుడు కూడా ఎప్పుడు పుట్టాడు? అష్టమి నాడు పుట్టాడు. 8వ సంతానంగా పుట్టాడు. అంటే పరమాత్ముడు కూడా తల్లి గర్భంలో 8వ వాడుగా పుట్టాడు. ఈ ప్రకృతి తయారైనప్పుడు కూడా పంచభూతాలు, కాలము ఇవన్నీ అయిన తర్వాత జీవుడు ఉద్భవించాడు. 8వది. ఇది దాని సంకేతం. అందుకని ఇక్కడ బాగా ఆలోచించండి. ప్రకృతి అంటే ఏమిటండి? ఏమీ లేదు ఈ జగత్ అంటే. పంచభూతాలు, కాలము, జీవుడు. మనం ఈ పంచభూతాలని, బయట ఉన్నటువంటి పంచభూతాలను అనుభవించడం కోసం ఏది? శబ్దాలు వింటున్నాం, స్పర్శలు చూస్తున్నాం, వాసన పీల్చుకుంటున్నాం. ఇవన్నీ పంచభూతాలు. ఈ పంచభూతాలు, బయట ఉన్న పంచభూతాలను అనుభవించడం కోసం మనకు ఒక పంచభూతాలు ఇవ్వబడ్డాయి, ప్రత్యేకమైన పంచభూతాలు. దాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. బస్. మనము పంచభూతాలని పొంది బయటున్న పంచభూతాలని ఎంజాయ్ చేస్తున్నాం. బాగా ఆలోచించండి. ఇప్పుడు మనం భోంచేస్తాం కదా, భోంచేసేటప్పుడు నాలిక మీద నీళ్లు ఉంటుంది, రసం. నాలిక మీద నీళ్ళు ఎక్కడ ఉంటుందండి? అంటే ఏం అక్కర్లేదు, మీకు బాగా నకనకలాడుతుంది అనుకోండి, ఆకలి పుట్టింది అనుకోండి, మిమ్మల్ని తీసుకెళ్ళాను హోటల్కి తీసుకెళ్ళి మిమ్మల్ని కూర్చోబెట్టాను. ఏమండి ఒక మీల్స్ ఇవ్వండి అని అన్నాను. మీరు అనుకున్నాయండి మీరు తినరా అని అడిగారు అనుకోండి. అబ్బబ్బే నేను తినడానికే ఇచ్చుకున్నాను అన్నాను. మరి నాకో బాగుంటే నేను టేస్ట్ చేసి చెప్తాను, అప్పుడు తిందురులేండి అన్నాను. కూర్చోబెట్టాను. ఇప్పుడు మీల్స్ వచ్చింది, వాడు ఆకు వేశాడు, గ్లాస్ పెట్టాడు. ముందేం చేశాడు? ఎర్రగా అప్పుడే పెట్టిన కొత్త ఆవకాయ పట్టుకొచ్చి పెట్టాడు. వీడు, నేను ఆయన చూస్తున్నాను, వేడి అన్నం పట్టుకొచ్చి పెట్టాడు. అప్పుడే అలాగా పొయ్యి మీద కరిగించి తీసుకొచ్చినటువంటి నెయ్యి అలా పట్టుకొచ్చి వేశాడు. నేను ఆ ఎర్రగా ఊట తీసి దీన్ని కలుపుతుంటే, ఏంటి ఆర్డర్ చేసి నాకు కూడా అంటున్నాడు. ఉండు తినకుండేంటి బా, మీరు ఎలా ఉన్నా పర్లేదు పెట్టి. ఎందుకు ఆ ఆవేశం ఎందుకు వస్తుంది వాడికి? నీళ్లు లోపల ఫ్లడ్స్ వచ్చేస్తున్నాయి. ఇంకెక్కువ ఫ్లడ్, ఓవర్ ఫ్లడ్ అయితే ఇక్కడ నుంచి వచ్చేస్తుంది అనమాట. ఓవర్ ఫ్లడ్ అనమాట. నీళ్ళు ఇక్కడ లోపల నీళ్లు, బయట కూడా ఏ పదార్థమైనా ఉడకాలంటే ఏం కావాలి? అది బయట పంచభూతమే, లోపల అదండి. లోపల పంచభూతము, బయట పంచభూతము. సో దాన్ని రెండింటిని నడిపేదేంటి? కాలం. చూడండి, ఇప్పుడు మనం టొమాటో మొక్క వేసాం ఇంట్లో. మొక్క వేయగానే టొమాటో వచ్చేసిందే. ఏంటండి మొక్క వేస్తే టొమాటో వస్తుందన్నారు, మొక్క వేసాను రాలేదేంటి, ఇంకా టైం అయిపోయింది, పావుగంట అయింది, మొక్క వేసి రాలేదేంటంటే, నువ్వు మొక్క వేస్తే వెంటనే రాదు. ఒక కాలంలో అది ప్రాసెస్ అవుతుంది, మెల్లగా బయటకు వస్తుంది. తర్వాత వచ్చింది టొమాటో అనుకోండి, అబ్బా టొమాటో ఎంత బాగుందో, నేను కట్ చేయనని పెట్టాడు అనుకోండి, ఉండిపోతుంది అలాగా. నువ్వు కట్ చేయకపోయినా బాగుందని అనుకున్నా అది కట్ అయిపోతుంది కాలగర్భంలో. ఇంకో కాలంలో అది నశించిపోతుంది. ఒక కాలంలో వస్తుంది, ఇంకో కాలంలో పడిపోతుంది. యూ కెనాట్ డిసైడ్. నువ్వు డిసైడ్ చేయడానికి లేదు. నువ్వు ఆశించు, గుత్తులుగా మంచి టొమాటాలు ఒక 5-6 కాయాలని ఆశించు. రాకపోయినా బెంగపెట్టుకోకు. బికాస్ నువ్వు ఆశించడం వరకే, కానీ శాసించే హక్కు చేతిలో